ప్రార్థన చేసుకున్నాము. రాత్రికాల ప్రార్థన. సర్వలోక సృష్టికర్త, సర్వలోక రక్షక, ప్రాణదాత, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నేను అజ్ఞానినయ్యా తండ్రి, నాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ నాలో ఉండండి తండ్రికి. నా తరపున విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. నేమేమి అడగాలో ఏం చెందాలో తండ్రికి విన్నవించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. స్తోత్రం 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 తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఏసయ్యా తండ్రి, నా తలంపులు నెరవేర్చండి అయ్యా. నా మాటలకు శక్తిని, వాక్శుద్ధిని, వాగ్దాటిని, చాతుర్యాన్ని ప్రసాదించండి తండ్రి. మీ పరిశుద్ధ నామంలో నన్ను నడిపించండి అయ్యా. మీ పరిశుద్ధ వెలుగులో నన్ను నడిపించండి అయ్యా. నన్ను చేయి పెట్టుకొని నడిపించండి అయ్యా. మీ చిత్తం చొప్పున జీవించడం నేర్పించండి అయ్యా. స్తోత్రాలయ్యా తండ్రి. మా కుటుంబాల్లో తండ్రి ఉన్న లేమిని తీసేయండి తండ్రి. సకల సమృద్ధి ఐశ్వర్యాలతో మమ్మల్ని నింపండి నా తండ్రి. లేమి అనేది మా కుటుంబాల్లో ఉండకూడదు నా ప్రభా తండ్రి. ఈరోజు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చేసిన పాప దోషాలన్నింటినీ మీ పాదాల చెంత వదిలిపెడుతున్నాం. చూపుల ద్వారా, చేతుల ద్వారా, తలంపుల ద్వారా ఏమైనా మేము పాపాలు చేసుంటే మా పాతకాలన్నిటినీ నాలో ఉన్న పాపాలన్నింటినీ తండ్రి మీ రక్తంతో శుద్ధి చేసి తండ్రి నాలో నిర్మలమైన హృదయాన్ని సృజించండి దేవా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. మిమ్మల్ని ఆశ్రయించి వారందరూ ఆనందంగా ఉన్నారు. నా రక్షకుడు నీవే అయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ రాజ్యంలో ప్రవేశించుటకు తగ యోగ్యత నాకు దయచేయండి అయ్యా. అయ్యా స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా అయ్యా స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నా తండ్రి. తండ్రి నాలో తండ్రి నా నేసయ్యా నా నా తండ్రి ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. నాలో ఉన్న భయాలను, ఆందోళనలను మీకు సమర్పిస్తున్నాము నా తండ్రి. మీ మహిమలో వాటిని తొలగించి నాకు మానసికంగా, మాకే కాదయ్యా మా అందరికీ తండ్రి మానసిక ధైర్యాన్ని, శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యేసయ్యా స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు అంతా తండ్రి మీ చల్లని రెక్కల నీడ కాచి కాపాడి ఇలా రాత్రి కాల దినమున మీ ప్రార్థన చేసేందుకు కృపనిచ్చినందుకు మీకే స్తోత్రాలయ్యా. ఈ రోజును చూడక ఎంతోమంది ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు మట్టిలో మన్నై ఉండగా మమ్మల్ని ఇంకా సజీవం లెక్క నిలిపినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నా దేవా ఈరోజంతా ప్రయాణాలందు క్షేమకరంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేశారయ్యా. అయ్యా తండ్రి నా దేవా నా ప్రభువా మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుగా ఉండి తండ్రి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నారయ్యా. అయ్యా స్తోత్రమయ్యా తండ్రి. ఈ సమయంలో తండ్రి ఎవరు ఏ బాధల్లో పడుతున్నారో ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు జరిగించిన ఉపవాస ప్రార్థన బాగా జరిగించినందుకు మీకే కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. అన్నయ్య మీద అనేక నిందలు అపనిందలు ఉన్నాయి లేని కూడా కామించి నా ప్రభు ఏది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడతా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నిజమేదో ప్రజలకు నిరూపించి అపవాదులు అన్నీ తొలగిపోయేలా సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు నా ప్రభు తండ్రి. ఏసయ్యా ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగం ఇవ్వండి నా తండ్రి. తండ్రి ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగంలో స్థిరపడటానికి కావాల్సిన మెలకువలు మీరే నేర్పించి ముందుకు నడిపించండి అయ్యా. అయ్యా తండ్రి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా ఇంకా ఉన్నతికి ఎదిగేలా కృపను దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి అనారోగ్య సమస్యతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వెంటిలేషన్లో, కోమాలో, స్థావు బతుకుల మధ్య ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హిజ్యా ప్రార్థించక ఆయుష్ పొడిగించావయ్యా. అలాగే తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా స్వస్థపరిచి ఆయుష్నివ్వండి అయ్యా. విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నావయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా. సహాయం దయచేయ్యా. మీరు తప్ప ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు నా తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా సంతానం కోసం ఎదురు చూసే బిడ్డలకు సకాలంలో సంతానాన్ని ప్రసాదించండి. అందమైన ఆరోగ్యకరమైన మంచి బిడ్డల్ని ప్రసాదించండి నా తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రతి
ప్రతి సంఘ కాపర్లో జరిగే ఆరాధన మీరు గైకొనండి. ప్రతి వాడలోను ప్రతి పల్లెలోను తండ్రి మీ సంఘాలు ఏర్పడే కృపను దయచేయండి. దైవజనురాలు లెగిసేలా సహాయం దయచేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పంపుము దేవ పనివాళ్ళని తండ్రి. యేసయ్యా సహాయం దయచేయండి తండ్రి. పెంటకొప్పల నుండి బేదలను పైకెత్తు దేవుడు అయ్యా మీరు తలుచుకుంటే తండ్రి విడిగి నలిగిన మనసులనే తండ్రి వాడుకుంటారు నా తండ్రి. పెంటకొప్పల నుండే పైకి లేపి తండ్రి దైవజనురాలను తయారు చేస్తారయ్యా. సహాయం దయచేయండి అయ్యా మీకు మారుమూల పల్లె వరకు తండ్రి ప్రతి వాడలోనూ తండ్రి మీ సువార్త తెలియాలి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలయ్యా. ఏసే నిజదేవుడు నిజ రక్షకుడు అని తెలుసుకోవాలయ్యా. కాలం కరిగిపోతుంది తండ్రి, వయసు అయిపోతున్నా తండ్రి మీ గురించి తెలుసుకోక నా తండ్రి ఆ మూడంలోనే బతుకుతున్నారయ్యా. సహాయం దయచేసి తండ్రి మీరు మీ త్రోవలోకి వచ్చేలా రక్షణ తీసుకునేలా సహాయం దయచేయండి. ఏసే నిజదేవుడు నిజ రక్షకుడని తెలుసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు. మా దేశ అధికారులు మా దేశ నాయకులను గుర్తు తెచ్చుకోండి. మా దేశ నాయకులకి మంచి జ్ఞానాన్ని మంచి బుద్ధినిచ్చి పరిపాలన ఎలా చేయాలో తండ్రి మంచి స్వపరిపాలన అందించే కృపను దయచేయండి. మా దేశ అధికారులకు నా ప్రభువా తండ్రి లంచమండితనం అడగకుండా తండ్రి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేసే కృపా భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. రేపు ఆదివారం జరగబోయే 2 ఆరాధనలు కూడా మీరు బాగా జరిగించండి. ఆది అంతా మీరై ఉండండి నా దేవా. సహాయం దయచేయండి అయ్యా. రేపు కూడా తండ్రి పిల్లలు స్కూల్కి వెళ్తుండగా నా ప్రభువా ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం ప్రయాణం వెళ్తున్న బిడ్డలు తోడుగా ఉండి మీ సన్నిధి తోడుగా ఉండి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేక తగాదులు పడే క్రియలను యేసు నామంలో బంధించండి. భార్యాభర్తల మధ్య గొడవలుంటే సఖ్యత కలిగించి భార్యాభర్తలు కలపండి అయ్యా తండ్రి. ఇంకా తండ్రి ఎన్నో సమస్యలు ఉన్నాయి నా తండ్రి. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారికి నూతన జీవ కిరీటాన్ని అనుగ్రహించండి అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలయ్యా. అయ్యా నా కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను శుద్ధి చేయండి అయ్యా. నా బాహ్య అవయవాలను ఆరోగ్యప్రదము చేయండి అయ్యా. నా హృదయమును వెండి వలె శుద్ధి చేయండి అయ్యా. నా మనసులోని కల్మషాన్ని తొలగించండి అయ్యా. రోగగ్రస్తమైన నా శరీరంకు స్వస్థత దయచేయండి దేవా తండ్రి. మీరు మాత్రమే చేయగలరయ్యా. సహాయం దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి నా తండ్రి. మీరే సహాయం దయచేయగలరు నా ప్రభా తండ్రి. ఎవరైతే సొంత ఇంటి కళ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి సొంత ఇంటి కళ నెరవేరే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. అందులో ఒక ప్రార్థనా గది మీకోసం ఏర్పరచుకొని ప్రార్థన చేసే కృపా భాగ్యాన్ని కలిగించండి నా తండ్రి. మాలో ప్రేమ అనే విత్తనాన్ని నాటండి అయ్యా తండ్రి. 10 మందికి ప్రేమను పంచేలా ప్రేమగా ఉండేలా సహాయం దయచేయండి అయ్యా. ఈర్ష్య దేశ అసూయాల నుండి మాలో నుంచి తీసివేయండి నా ప్రభా తండ్రి. నీ వలనే నీ పొరుగు వారిని ప్రేమించినవయ్యా. పొరుగు వారిని ప్రేమించే కృపను, శత్రువులను కూడా ప్రేమించే కృపను మాకు దయచేయండి. మా అందరికీ ఏక మనసు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నిద్రిస్తుండగా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు మొదలయ్యే కృపను దయచేయండి. మీ చిత్తమైతే మరో నూతన దినంలో మీ ప్రార్థన చేసుకొని తినేలా ధన్యతను మాకు ప్రసాదించండి. మీ చల్లని రెక్కల నీడల నుంచి తప్పిపోకుండా మీ ఎడల నీతిగా నిజాయితీగా నిందరహితంగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞత భావంతో బ్రతికే కృపను మా అందరికీ దయచేయండి. 2వ రాకడలో ఎత్తబడే కృపను దయచేయండి. మాలో ఉన్న లోపాలను సరిచేసుకొని మీ ఎదుట మీకు సంతోషకరంగా మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండేలా సహాయం దయచేయండి తండ్రి. మాటికి మెలకు తెచ్చే క్రియలను, పిడకలలు తెప్పించే సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధిస్తున్నామయ్యా తండ్రి. సుఖకరమైన క్షేమకరమైన యాదమలిసి నిద్రపోయే కృపను మీ ధన్యత మాలో దయచేయండి. మీ దయలో మీ కృపలో తండ్రి మేము ఎప్పుడు మీ చల్లని రెక్కల నీడల్లో తండ్రి మేము ఎప్పుడు చల్లగా ఉండాలి నా ప్రభా తండ్రి. దేవా
మీకే స్తోత్రాలు తండ్రి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేసి మా జీవితాలు సాఫీగా సాగిపోయే కృపా భాగ్యాన్ని కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామన్నాము. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.